విద్యార్థులు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని దానికి అనుగుణంగా యూజీ విద్యార్థులకు పాఠ్య ప్రణాళికల్లో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి విద్యార్థులకు సిబ్బందికి సూచించారు. స్థానిక ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్చెరువులో మొదటి సంవత్సరం విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరు శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు. మారుతున్న ప్రపంచీకరణకు అనుకూలంగా విద్యార్థులు తయారు కావాలని అన్నారు. So, of course, incidentally, my area of specialization is aerospace and defense laws. నేను ఒక్కటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. స్టూడెంట్స్తో ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు అబ్దుల్ కలాం గారితో ఉన్నటువంటి సంబంధం, ఎందుకంటే నేను కూడా ఏరోస్పేస్ డిఫెన్స్ లా స్పెషలిస్ట్ను, వారితో కొంతకాలం పనిచేయడం జరిగింది. సో ఆ అనుభవం షేర్ చేసుకోవడం, తర్వాత విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేటువంటి దాని మీద పిల్లలతో కొంత మంచి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చక్కని క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్ చేయడం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్చెరు 2025-26 అకాడమిక్ ఇయర్కి మాకు సుమారుగా 450 అడ్మిషన్స్ కావడం జరిగింది. BA, BCom, BSc ఆల్ స్ట్రీమ్స్, BBA కూడా 450 అబోవ్ అడ్మిషన్స్ కావడం జరిగింది. అయితే మనకు రెగ్యులర్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. దానిలో భాగంగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి మా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారిని అడగగానే మేము సార్ వారు మా కళాశాలను సందర్శించి మా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా మా ఫ్యాకల్టీ